Hi everyone, good evening. గుడ్ ఈవినింగ్ అన్న. ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్? నో డౌట్స్. No, no. సో ఇవాళ ఇంకా కొన్ని ప్రాపర్టీస్ గురించి నేర్చుకుందాం. సో ఈ 5 క్లాసెస్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసారండి. ఎవరి ప్రాపర్టీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తాం ఇవన్నీ ప్రాపర్టీస్ అన్ని అనేసి టుమారో నుంచి చూస్తాం. ముందే గుర్తుపెట్టుకోండి, ప్రతి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇవే ప్రాపర్టీస్ కాదు, ఇంకా వీటిని యూజ్ చేసి ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ సెర్చ్ చేయండి మీరు. అంటే ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అలవాటు అయిపోద్ది కొత్త కొత్త ప్రాపర్టీస్తో వర్క్ చేయడం. ఓకే. సో టెక్స్ట్ సో టెక్స్ట్ మీద ఇప్పుడు స్టైల్స్ అప్లై చేయడం. ఏదైనా సరే ఒక టెక్స్ట్ కంటెంట్ తీసుకుందాం, దాని మీద అయినా సరే స్టైల్స్ అప్లై చేద్దాం. సో క్లాస్ 5 అనమాట ఇవాళ. సో ఇంకా ఎవరన్నా ప్రాక్టీస్ చేయకుండా ఉంటే అన్ని మొత్తం క్లాసెస్ అన్ని నీట్గా ప్రాక్టీస్ చేసుకున్నాండి టుమారో క్లాస్ వరకు. టెక్స్ట్ అండ్ ఫాంట్కి సంబంధించిన ప్రాపర్టీస్. సో లాస్ట్ క్లాస్లో మనకి తీసుకున్న సేమ్ కోడ్ అండ్ ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ కొన్ని స్టైల్స్ అయితే రాస్తాను. ఫస్ట్ ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఏముంది. యా, కొన్ని ప్రాపర్టీస్ కొన్ని ఇంకా యాడ్ చేస్తాను. సో ఇక్కడ మనకి ప్యాడింగ్ అండ్ మార్జిన్ అండ్ బార్డర్ కూడా అప్లై చేద్దాం. బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ హాట్ పింక్. సో ఇంకా కొద్ది కంటెంట్ యాడ్ చేద్దాం. ఇంకా కొద్ది కంటెంట్ యాడ్ చేస్తే ఏదైనా సరే టెక్స్ట్ గురించి స్టైల్స్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాను, ఆన్సర్ చేయాలి. సో నో ఈ టెక్స్ట్ మీద నేను స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నా. సో ఆల్రెడీ మనకి ఏదో ఫాంట్ ఫ్యామిలీ ఏం అప్లై చేయలేదా? యా, ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ అప్లై చేసాం వర్ధన. ఇప్పుడు ఈ డివ్లో H1ని నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ప్రతి డివ్లో ఉండే H1ని నేను సెలెక్ట్ చేయాలి. ఎలా సెలెక్ట్ చేస్తాం? ఎనీవన్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అందరూ. స్టైల్లో రాసుకోవాలి సార్. హెచ్ క్లాస్ సారీ హెచ్ సెమీకాలన్ సారీ ఫ్లవర్ బ్రాకెట్స్ రాసి అందులో మనకి ఏ కావాలో అది రాసుకోవాలి. ప్యాడింగ్ అంటే నాకు మొక్క అర్థం కాలే. నాకు సెలెక్టర్ చెప్పండి. Direct. సెలెక్టర్ సార్, సెలెక్టర్ H1 సెలెక్టర్ రాసుకోవాలి. అంటే నేను చెప్పేది దీంట్లో ఈ డివ్లో ఉండేది, ఈ డివ్లో ఉండేది, ఈ డివ్లో ఉండేది, ఈ మూడింటిలో ఉండే H1 నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఎలా రాస్తాం? H1 ఇంకా మిగతాది ఇంకా ఉంటాయి కదా. నాట్ ఓన్లీ ఈ వెబ్ పేజ్లో జస్ట్ ఇవి ఉన్నాయి. కానీ ఏదైనా సరే ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇవి తప్ప ఇంకా మిగతా H1s ఉంటాయి మిగతా వాటిల్లో. నేను చెప్పేది ఓన్లీ ఈ 3 వాటిల్లో ఉండే H1 సెలెక్ట్ చేయమంటున్నా. ఓన్లీ ఈ 3 డివ్స్లో ఉండే H1ని మాత్రమే నేను సెలెక్ట్ చేయమంటున్నా. ఎంటైర్ పేజ్లో అనేసి అంటే సెలెక్టర్ STY ఉంది, క్లాస్ STY అందులో style. చెప్పండి. ఏం సైలెంట్ అయిపోయారు? చెప్పండి అంటున్నా. STY ఉంది కదా సార్. Dot style space H1. వాట్ STY? నాగేంద్ర, నాకు చెప్పడం కాదు, నాకు కనిపిస్తోంది. నువ్వు చెప్పాలి. నేను నిన్ను అడుగుతున్న క్వశ్చన్ STY ఉంది కదా అనేసి కాదు. ఆ STYని యూజ్ చేసుకొని చెప్పండి మీరు నాకి. ఓకేనా? నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఎలా రాయాలి అనేసి అడుగుతున్నా. సరే, నెక్స్ట్ మెథడ్ ఇదొకటి. నెక్స్ట్ ఇంకో మెథడ్లో ఎలా రాస్తాం?
ఈ మూడింట్లో ఉండే H1 ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకోలాగా ఎలా రాస్తాం? Dot div1 space h1 comma ఓకే. dot div2 ఓకే. space h2 comma dot div3 space h1 ఏమంటారు దాన్ని? గ్రూప్ సెలెక్టర్స్. group select Selector. So dot div1 space h1. This one selector. Dot div1. So dot div2 space h1 comma dot div3 space h1. ఇట్స్ ఏ గ్రూపింగ్ సెలెక్టర్ అనమాట మనకి. సో ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. బట్ ఈ రెండిటితో కంపేర్ చేస్తే చాలా ఈజీగా ఉండే సెలెక్టర్ ఏంటి? డాట్ స్టై స్పేస్ h1. అందుకోసమే మనకు దీనికంటే ఇదే ప్రిఫర్ చేస్తాం. బట్ 2 అప్లై చేసినా వస్తది. బట్ దీనికంటే ఇది బెస్ట్. ఇప్పుడు ఈ మూడింట్లో మనకి H1ని నేనేం చేయాలనుకుంటున్నా అంటే సెంటర్ లేక్ అలైన్‌మెంట్ చేయాలనుకుంటున్నా. లేదా రైట్ లేక్ అలైన్‌మెంట్ చేయాలనుకుంటున్నా. లేదా లెఫ్ట్ లేక్ అలైన్‌మెంట్ చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ డిఫాల్ట్‌గా లెఫ్ట్‌లోనే ఉంది. ఆ ప్రాపర్టీ ఏందంటే టెక్స్ట్ లైన్ లెఫ్ట్ అనేది డిఫాల్ట్‌గా ఉంటది. అందుకోసమే లెఫ్ట్‌లో ఉంది మన టెక్స్ట్. అదే విధంగా టెక్స్ట్ అలైన్ రైట్ ఇవ్వాలనుకుంటున్నా. రైట్ అంటే రైట్ సైడ్‌కెళ్తది. టెక్స్ట్ లైన్ రైట్ అంటే రైట్ సైడ్‌కి వెళ్తది. సీ దిస్ రైట్ సైడ్. ఏదైనా సరే ఒక టెక్స్ట్ అనేది అది కూడా బ్లాక్ లెవెల్ టెక్స్ట్ మాత్రమే. బ్లాక్ లెవెల్ టెక్స్ట్ మాత్రమే రైట్ సైడ్‌కి వెళ్ళాలన్నా, సెంటర్‌లోకి వెళ్ళాలన్నా, లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళాలన్నా వి యూజ్డ్ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ. అండ్ అదే విధంగా సెంటర్‌లోకి కావాలంటే టెక్స్ట్ అలైన్ సెంటర్. సీస్ అండ్ సేమ్ ఇదే విధంగా ఈ మూడింటిలో ఉండే పారాగ్రాఫ్‌ని సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తాం? పారాగ్రాఫ్‌ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఎలా సెలెక్ట్ చేస్తాం? dot sty space p యెస్. డాట్ ఎస్టీవై స్పేస్ పి. సేమ్ లైక్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కార్నర్స్ అనేది నీట్‌గా అలైన్‌మెంట్ లేవు చూడండి. కార్నర్స్ అన్నీ నీట్‌గా అలైన్‌మెంట్ లేవు. ఇలా కార్నర్స్ అన్నీ నీట్‌గా అలైన్‌మెంట్ చేయాలనుకుంటే వి యూజ్డ్ టెక్స్ట్ లైన్ ప్రాపర్టీనే. బట్ టెక్స్ట్ లైన్ జస్టిఫై అనేసి యూజ్ చేస్తాం. టెక్స్ట్ లైన్ జస్టిఫై యూజ్ చేస్తాం. నౌ సీ దిస్ కార్నర్స్ అన్నీ నీట్‌గా అలైన్‌మెంట్ అవుతాయి. అండ్ అదే విధంగా ఎప్పుడైనా పారాగ్రాఫ్‌లో స్టార్టింగ్‌లో కొద్ది స్పేసింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. స్టార్టింగ్‌లో కొద్ది స్పేసింగ్ ఇవ్వాలి అనేసి అనుకుంటే వి యూజ్డ్ టెక్స్ట్ ఇండెంట్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. టెక్స్ట్ ఇండెంట్ అనేది కొద్దిగా స్పేసింగ్ 60 పిక్సెల్. 60 పిక్సెల్ లేదా ఎంతైనా సరే మీరు ఇచ్చుకోవచ్చు. నేను 60 పిక్సెల్ ఇస్తున్నా, మీరు ఎంతైనా ఇవ్వచ్చు అనమాట. ఇది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఉండే లైన్స్ అన్నిటికి కొద్ది స్పేసింగ్ కావాలనుకుంటున్నా. అంటే లైన్‌కి లైన్ మధ్య స్పేసింగ్ పెరగాలనుకుంటున్నా. చాలా క్లమ్జీగా ఉంది. లైన్‌కి లైన్‌కి మధ్య స్పేసింగ్ పెరగాలంటున్నా. లైన్‌కి లైన్‌కి మధ్య స్పేసింగ్ పెరగాలి అనేసి అనుకుంటే దాన్ని లైన్ హైట్ అంటాం. లైన్ హైట్. లైన్ హైట్ 2. అంటే జనరల్‌గా మనకు 1.5 ఇలాగని మనకి ఇవ్వచ్చు. ఇప్పుడు జనరల్‌గా మీరు ఎప్పుడైనా సరే వర్డ్ డాక్యుమెంట్‌లో గాని, ఎక్కడైనా సరే పవర్ పాయింట్‌లో గాని అబ్జర్వ్ చేస్తే లైన్ హైట్ ఎంత చేసి మీకు 1.2, 1.5, 1.3 ఇలా ఉంటదన్నమాట. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు ఇవ్వచ్చు. దీనికేమి యూనిట్స్ ఏమి ఇచ్చే అవసరం లేదు. యూనిట్స్ ఏమి ఇచ్చే అవసరం లేదు. 1.5 అనేసి ఇచ్చాను. నెక్స్ట్ అదే విధంగా లెటర్ స్పేసింగ్. లెటర్‌కి లెటర్ మధ్య స్పేసింగ్. లెటర్‌కి లెటర్ మధ్య స్పేసింగ్ ఇవ్వాలనుకుంటున్నా. అది పిక్సెల్స్‌లో ఇవ్వండి. ఇప్పుడు నేను 2 పిక్సెల్ అంత స్పేస్ కావాలనుకుంటున్నా. లెటర్‌కి లెటర్ మధ్య స్పేసింగ్. సీ దిస్. అదే విధంగా వర్డ్ స్పేసింగ్. వర్డ్‌కి మధ్య స్పేసింగ్ వర్డ్ స్పేసింగ్ అంటాం దాన్ని. వర్డ్ స్పేసింగ్. వర్డ్ స్పేసింగ్ 5 పిక్సెల్ ఇస్తున్నా. సీ వర్డ్‌కి మధ్య స్పేసింగ్, లైన్ హైట్ ఇలా. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడున్న టెక్స్ట్ అంటే ఎప్పుడైనా సరే హెడ్డింగ్స్ క్యాప్స్‌లోకి మార్చుకుంటాం. హెడ్డింగ్స్ అన్నీ క్యాప్స్‌లోకి మారాలంటే మళ్ళీ H1కి నేను సెలెక్టర్ రాస్తున్నా. ఏదైనా సరే టెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాపర్టీస్ దేనికైనా రాయొచ్చు. బట్ ఏ కంటెంట్‌కి ఎలా కనిపించాలనో ఆ ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకు టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అప్పర్ కేస్. అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్‌లో మనకొస్తది. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అప్పర్ కేస్. అదే విధంగా లోయర్ కేస్ అన్నమాట. సో, టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ లోయర్ కేస్. లోయర్ కేస్ అంటే స్మాల్ కేసెస్‌లో వస్తది. అండ్ అదే విధంగా టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ క్యాపిటలైజ్ అంటాం. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ క్యాపిటలైజ్. క్యాపిటలైజ్ అంటే ఏందంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉంటది. సీ దిస్ ఇక్కడ క్యాప్స్, ఇక్కడ క్యాప్స్, ఇక్కడ క్యాప్స్.
ఈచ్ అండ్ ఎవరీ వర్డ్లో ఫస్ట్ లెటర్ మాత్రం క్యాప్స్ రావడానికి అనమాట. ఈ జనరల్గా పారాగ్రాఫ్స్ కానీ వాటికి ఏదైనా సరే యూస్ చేస్తారు. దీనికి వచ్చేసి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ వాడతారు హెడింగ్స్కి. సో దీనికి అదేవిధంగా టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ మనకు అప్పర్ కేస్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే కంటెంట్ మొత్తం ఎక్కువగా కనిపిస్తుంది. కంటెంట్ మొత్తం ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా ఎక్కువగా కనిపించకుండా ఈ ప్లేసెస్లో మనం ఏం చేయాలంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ కెపిటలైజ్ అని యూజ్ చేస్తే మనకు ఈచ్ అండ్ ఎవరీ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ వస్తుంది. బట్ ఇక్కడ నాకు క్యాప్సే కావాలనుకుంటున్నా. క్యాప్సే కావాలనుకుంటే ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. బట్ ఇదే సైజులో క్యాప్స్లోకి మనకు కావాలి అనుకుంటే ఫాంట్ వేరియంట్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఫాంట్ వేరియంట్ ప్రాపర్టీ ఇట్స్ ఏ స్మాల్ క్యాప్స్ అనమాట. ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అనేసి యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే అన్ని క్యాపిటల్ లెటర్సే వస్తాయి. బట్ స్మాల్ కేసెస్లో వస్తాయి చూడండి. అంటే అదే సైజులోనే మనకి క్యాప్స్ లేక వస్తాయి ఇలా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఫాంట్ వెయిట్ అనమాట. అంటే బోల్డ్ కలర్లో బోల్డ్లో ఇవ్వాలనుకుంటే ఫాంట్ వెయిట్ బోల్డ్ అనేసి ఇవ్వాలి. ఆల్రెడీ ఇది బోల్డ్లో ఉంది. బోల్డ్లో ఉండేది నార్మల్గా ఇవ్వాలంటే ఫాంట్ వెయిట్ నార్మల్ అనేసి ఇస్తాం. నార్మల్ రాలేదు ఇది. నార్మల్ అని నార్మల్ వచ్చింది. ఈ నార్మల్లోనే మనకు ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఫాంట్ వెయిట్ నెంబర్స్లో రాయాలి. 100 కానీ 200 కానీ 300 కానీ ఈ 3 వాటిలో అంటే 4 వాటిలో మనం రాస్తాం. 100 కానీ యూనిట్స్ రాయకూడదు దీనికి. 200 కానీ 300 కానీ 400 కానీ దీన్ని మనకు ఫాంట్ వెయిట్ నార్మల్ అంటాం. సో జనరల్గా యూజ్ చేసేది ఏంటంటే 400 అనమాట. ఇంకా లైట్గా ఉండాలి అంటే ఈ నార్మల్ కంటే ఇంకా లైట్గా ఉండాలంటే మీరు 100 కానీ 200 కానీ 300 కానీ 400 కానీ ఈ నెంబర్స్లో రాస్తుంది. బట్ యూనిట్స్ రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫాంట్ వెయిట్కి యూనిట్స్ అనేది ఉండవు, నెంబర్స్లో ఉంటాయి. ఇలా నార్మల్ అనేది మనకు 400 అనేది రెగ్యులర్ నార్మల్ అనమాట. అదే బోల్డ్ కావాలనుకుంటే ఫాంట్ వెయిట్ 700, 800, 900 ఈ రేంజ్లో ఇవ్వచ్చు అనమాట. సో 700 అనేది బోల్డ్ అనమాట. బోల్డర్ అంటాం. అప్పుడు మనకి 900 ఇస్తే బోల్డర్. మ్యూట్లోని తీయద్దనేమో. సారీ. బోల్డ్. సో మనకి బోల్డ్నెస్ కావాలనుకుంటే ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇవ్వచ్చు, లేకపోతే ఇలా ఫాంట్ వెయిట్ బోల్డ్ అని ఇవ్వచ్చు, లేదనుకుంటే నెంబర్స్లో ఇవ్వచ్చు. ఆ నెంబర్ కూడా 700, 800, 900 ఈ 3 వాటిల్లో ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇది కూడా బోల్డర్ ఉంటుంది. ఇది నార్మల్, లైట్ నార్మల్ అనే రేంజ్లో 100 ఉందంటే లైట్ అనేసి, అదేవిధంగా 400 ఉందంటే నార్మల్ అనేసి దాని మీనింగ్. అండ్ అదేవిధంగా ఫాంట్ స్టైల్ అనమాట. ఫాంట్ స్టైల్ ఇటాలిక్ అనమాట. నార్మల్, ఇటాలిక్, ఆబ్లిక్ అనేసి మనకు ఉంటాయి. సిరీస్ ఇట్లా కర్సివ్ ఫార్మేట్లో మనకు ఉంటుంది. ఇట్స్ ఏ ఇటాలిక్. ఫాంట్ స్టైల్ ఇటాలిక్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఫాంట్ సైజ్ అనమాట. ఫాంట్ సైజ్ అనేది ఏదైనా సరే టెక్స్ట్ యొక్క సైజుని మనం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే వి యూజ్డ్ ఫాంట్ సైజ్ ప్రాపర్టీ. ఫాంట్ సైజ్. అండ్ ఈ హెడ్డింగ్ వచ్చేసి ఇంకా కొద్దిగా బిగ్గరగా ఇవ్వాలనుకుంటే వి యూజ్డ్ ఫాంట్ సైజ్. ఒక 50 పిక్సెల్ ఇలా ఫాంట్ సైజ్. ఇప్పుడు ఈ హెడ్డింగ్కి అండర్లైన్ కావాలనుకుంటే వి యూజ్డ్ టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అనమాట. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ ఇచ్చాము అనేసి అనుకుంటే ఇట్లా అండర్లైన్ వస్తుంది. ఇలా అండర్లైన్, టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. అదేవిధంగా ఓవర్లైన్ అనేసి ఉంది. టెక్స్ట్ డెకరేషన్ ఓవర్లైన్ అనమాట. ఓవర్లైన్ అంటే మనకు టెక్స్ట్ మీద వస్తుంది. అండ్ అదేవిధంగా లైన్ మీద అంటే టెక్స్ట్ మీద కావాలనుకుంటే లైన్ త్రూ అనమాట. టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ అంటే టెక్స్ట్ మీద వస్తుంది మనకు. ఇట్స్ లైన్ త్రూ ఇలా. అదేవిధంగా దీంట్లో మనకి ఇది షార్ట్ అండ్ ప్రాపర్టీ అనమాట.
ఇప్పుడు నేను అండర్లైన్ ఇస్తున్నా ఇక్కడ. ఆ అండర్లైన్‌లో మనకి కలర్ ఇవ్వచ్చు, సైజ్ ఇవ్వచ్చు అండ్ స్టైల్ గూడా ఇవ్వచ్చు. టెక్స్ట్ డెకరేషన్ స్టైల్ అన్నమాట. ఇక్కడ మనకు టెక్స్ట్ డెకరేషన్ ఆహ్, లైన్ అన్నమాట ఇది. టెక్స్ట్ డెకరేషన్ లైన్ అంటే అండర్‌లైన్ అనేసొచ్చింది. అదే టెక్స్ట్ ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో నేను అప్లై చేస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు నాకు డాటెడ్ కావాలనుకుంటున్నా. డాటెడ్. సీ టెక్స్ట్ డెకరేషన్ స్టైల్ అన్నమాట డాటెడ్. నౌ సీ థిస్ డాటెడ్ వచ్చింటది. సీ డాటెడ్. అదే విధంగా నాకు డాష్డ్ కావాలనుకుంటున్నా. డాష్డ్. నౌ సీ థిస్ ఇలా డాష్ టైప్. ఇలా మనకు ఆ వాల్యూస్ ఏదైనా సరే ఇవ్వచ్చు. అంటే అదే విధంగా కలర్ ఇవ్వాలంటే థర్డ్ ప్రాపర్టీ అంటే ఆహ్, అండర్‌లైన్ అనేది ఏ కలర్‌లో కావాలి? గ్రే కలర్ కావాలనుకుంటున్నా. సీస్ గ్రే కలర్. అదే విధంగా విడ్త్ పెంచాలనుకుంటున్నా. విడ్త్ నౌ సీ థిస్ 10 పిక్సెల్. నౌ సీస్ ఇలా విడ్త్. నార్మల్‌గా మనకు ఏ కలర్‌లో వస్తదంటే డిఫాల్ట్‌గా టెక్స్ట్ కలర్ ఏ కలర్‌లో ఉంటదో అదే కలర్‌లో అండర్‌లైన్ వస్తది మీరిస్తే. లేదు మీరు కలర్స్ ఇచ్చుకోవాలంటే ఇలా ఇవ్వచ్చు. దీన్నేమంటారంటే టెక్స్ట్ డెకరేషన్ లైన్ అంటాం. ఇది టెక్స్ట్ డెకరేషన్ స్టైల్ అంటాం. దీన్ని టెక్స్ట్ డెకరేషన్ కలర్ అంటాం. దీన్ని టెక్స్ట్ డెకరేషన్ విడ్త్ ఆర్ థిక్‌నెస్ అంటాం. టెక్స్ట్ డెకరేషన్ థిక్‌నెస్ అన్నమాట. ఇలా ఇవన్నీ. ఓకే. నౌ ఇప్పుడు బటన్ ఉంది. బటన్‌కి ఏదైనా స్టైల్స్ ఆల్రెడీ మీరు చూసారు. సో, అలాంటి వాటికి మనం బటన్స్‌కి స్టైల్స్ ఇవ్వాలంటే ఆల్రెడీ మీరు చూసారు. ఇస్తారా వాటికి బటన్స్‌కి? ఇక్కడ ఇచ్చేస్తాను. డాట్ రిజిస్టర్ సబ్మిట్. బటన్‌కి స్టైల్స్ ఇవ్వాలనుకుంటే సో, ప్యాడింగ్ సో, ఎప్పుడైనా సరే టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్ ఇస్తున్నా. టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ 20 పిక్సెల్. అండ్ అదే విధంగా బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ ఫస్ట్ నన్ చేస్తున్నా అసలు ఏం రాకుండా. అండ్ అదే విధంగా బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ వైట్ అనేసి ఇస్తున్నా. అండ్ అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్ కలర్ ట్రాన్స్‌పరెంట్. ట్రాన్స్‌పరెంట్ అంటే ఏందంటే అసలు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమీ గాని ఉండదు. ట్రాన్స్‌పరెంట్ అంటే ఏమి ఉండకూడదు అనేసి. అండ్ అదే విధంగా కలర్ ఇవ్వాలనుకుంటున్నా. కలర్ వైట్. కలర్ వైట్. ఇలా ట్రాన్స్‌పరెంట్ కలర్ అంటే సేమ్ దానిలో కలిసిపోయి ఉంటది. లేదు కలర్ ఏమైనా ఇచ్చుకోవాలనుకుంటే ఇవ్వచ్చు. సో, ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్. ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ హాట్ పింక్. నెక్స్ట్ రేడియస్ ఇవ్వాలనుకుంటున్నా. ఇట్స్ ఏ బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్. అదే విధంగా షాడో ఇవ్వాలనుకుంటున్నా. బాక్స్ టైప్‌లో అంటే బటన్ అనేది ఒక బాక్స్ అన్నమాట. అంటే 4 సైడ్స్ ఉండేదన్నమాట. దానికి బాక్స్ షాడో ఇవ్వాలనుకుంటే బాక్స్ షాడో 0, 0, 10 పిక్సెల్ ఇట్స్ బ్లాక్. ఎప్పుడైనా సరే షాడోకి బ్లాక్ కలర్ ఇస్తాం. ఇన్ కేస్ మీకు వేరే కలర్ కంటే ఇచ్చుకోవచ్చు. నౌ సీ థిస్ ఇలా. ఇలా బటన్స్ అన్నమాట. నెక్స్ట్ టెక్స్ట్‌కి షాడో ఇవ్వాలనుకుంటున్నా. టెక్స్ట్ షాడో అంటాం. టెక్స్ట్‌కి ఏదైనా సరే దానికి షాడో ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ షాడోని హెడ్డింగ్స్‌కి ఇస్తాం. టెక్స్ట్ షాడో. టెక్స్ట్ షాడో 10 పిక్సెల్ లేకపోతే 2 పిక్సెల్, 3 పిక్సెల్, 5 పిక్సెల్ అండ్ బ్లాక్. సో, బ్లాక్ ఇస్తేనే మన టెక్స్ట్ కలర్ మనకొస్తది. సీ థిస్ ఇలా బ్లాక్ కలర్ వచ్చిందండి. అదే విధంగా ఇంకో కలర్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. దాని బ్యాక్‌గ్రౌండ్‌కి ఇంకో బ్యాక్‌గ్రౌండ్ అంటే షాడోకి ఇంకో షాడో. సీ థిస్ 5 పిక్సెల్, 3 పిక్సెల్, 5 పిక్సెల్ ఈడ మనకి వైట్ కలర్ ఇద్దాం. చూడండి. ఇంకో వైట్ కలర్ వచ్చింది. బ్లాక్ ఎనకాల మళ్ళీ వైట్ వచ్చింది. అండ్ దీని సైడ్‌లో ఇంకొక కలర్ ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు మళ్ళీ కామా ఇచ్చేసుకొని మళ్ళీ ఇంకొక వాల్యూ నేనిక్కడ ఆక్వా ఇవ్వాలనుకుంటున్నా. ఆక్వా. సీ థిస్ ఇలా మనకు బ్యాక్‌గ్రౌండ్ అంటే టెక్స్ట్ ఎనకాల ఇంకో షాడో, షాడో ఎనకాల ఇంకో షాడో, షాడో ఎనకాల ఇంకో షాడో ఇలా మల్టిపుల్ షాడోస్ అన్ని కాంబినేషన్‌లో మనకి ఇవ్వాలంటే ఇలా ఇచ్చుకుంటాం. ఓకే. సో, మొత్తం అంతా చుట్టూ కావాలనుకుంటే 0, 0 ఇచ్చేసి ఈ వాల్యూని మనకి థర్డ్ వాల్యూని మనకి ఇచ్చుకుంటాం. లేదనుకుంటే ఇలా ఒక షాడో ఎనకాల. సేమ్ దీన్ని కూడా బాక్స్ షాడోకి కూడా మీరు ఇవ్వచ్చు. వీటికి కూడా మీరు ఇవ్వచ్చనమాట. సో, గ్రీన్, యెల్లో సీ థిస్. చూడండి. దీనికి కూడా వచ్చింది.
ఇలా మనకు మల్టిపుల్ షాడోస్ టైప్‌లో మనకి ఇవ్వచ్చనమాట. ఇవి టెక్స్ట్‌కి, ఫాంట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. ఇంకా ఏమన్నా సరే నేర్చుకోవాలి, ఏమన్నా సరే మిస్ అయ్యామనుకుంటే డబ్ల్యూ3 స్కూల్స్‌లోకెళ్ళండి, సీఎస్ఎస్‌కెళ్ళండి. ఇక్కడ టెక్స్ట్‌కి ఫాంట్ ఉంటది. ఈ టెక్స్ట్‌లో మనకి ఏదైనా సరే మిస్ అయ్యుంటే ఇక్కడ ఒకసారైతే మీరు చూడండి. నెక్స్ట్ అదే విధంగా ఫాంట్. ఇంకా ఏమన్నా సరే మిస్ అయ్యుంటే ఇంకా ఏమన్నా నేర్చుకోవాలంటే దీన్ని చూడండి. మనం ఇంకో ప్రాపర్టీ మర్చిపోయాం. ఫాంట్ ఫ్యామిలీ అనమాట. ఏదైనా సరే ఫాంట్ ఫ్యామిలీ మనం అప్లై చేసుకోవాలి అనేసి అనుకుంటే అన్నిటికి అప్లై చేయాలంటే స్టార్‌లో మనం ఇచ్చేస్తాం. లేదు మనకేదైనా పర్టిక్యులర్‌గా హెడ్డింగ్స్‌కి ఒక ఫాంట్ ఫ్యామిలీ కావాలి, పారాగ్రాఫ్‌కి ఫాంట్ ఫ్యామిలీ కావాలంటే డిఫరెంట్‌గా మనం రాసుకోవాలి. దేనికైతే ఏ ఫాంట్ ఫ్యామిలీ కావాలనో అది అప్లై చేసుకుంటాం. సో, లుసిడా సాన్స్ సెరిఫ్ అనేసి నేను హెడ్డింగ్స్ ఇచ్చాను. అండ్ ఇక్కడ కొన్ని డిఫాల్ట్‌గా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మనం గూగుల్ సెర్చ్ చేసుకొని మనకు పెట్టుకోవచ్చు. వర్ధన. నౌ సీ దిస్ అవుట్‌పుట్. పారాగ్రాఫ్‌కి వర్ధన ఇచ్చాను. అండ్ హెడ్డింగ్స్‌కి డిఫరెంట్. నౌ సీ దిస్ ఇలా. అండ్ బటన్స్‌కి ఇంకోటి ఏదైనా కావాలంటే కర్సివ్ ఫార్మాట్ ఇవ్వాలనుకున్నా దీనికి. ఫాంట్ ఫ్యామిలీ కర్సివ్. సిరీస్ కర్సివ్ ఫార్మాట్ రీడ్ మోర్ అనేసి ఇలా. బట్ ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి బటన్ మీద హోవర్ చేస్తుంటే కర్సర్ పాయింట్ అనేది ఇట్లా మౌస్ పాయింట్ లాగే ఉంది. బట్ నాకు హ్యాండ్ సింబల్ కావాలి. అంటే క్లికబుల్ టైప్ హ్యాండ్ సింబల్ కావాలంటుంది. దానికోసం మనకు కర్సర్ పాయింటర్ అనేసి రాయాలి. కర్సర్ పాయింటర్ ఒకటి చూడండి హ్యాండ్ సింబల్ వచ్చి ఉంటుంది. కర్సర్ పాయింటర్. అదేవిధంగా మనకు ఇంకా డిఫరెంట్ ఏదైనా సరే రాసుకోవచ్చు. కర్సర్ స్టైల్స్ ఏమైనా మార్చుకోవాలంటే ఇక్కడ ఉంటుంది. కర్సర్ పాయింటరే కాదు మనకు ఏదైనా సరే జూమ్ ఇన్ టైప్ కావాలనుకుంటే సిరీస్ హోవర్ చేయగానే చూడండి ప్లస్ సింబల్ వచ్చింది. ఇట్లా హోవర్ చేయగానే ప్లస్ సింబల్ వచ్చింది. అదేవిధంగా మనకు జూమ్ అవుట్ కానీ లేకపోతే ఏదైనా సరే డ్రాగ్ కానీ రీసైజ్ ఇక్కడ ఏం లేవు. సో, మనకి ఏదైతే కర్సర్ పాయింట్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటామో అవే యూజ్ చేసుకోవచ్చు మనకు అలాగా. అంటే మౌస్‌తో హోవర్ చేస్తున్నాం. అంటే కర్సర్ పాయింటర్ అనమాట మనకి. పాయింటర్ ఇచ్చినప్పుడు మనకి ఏదైనా సరే మనం రాయొచ్చు. పాయింటర్ అంటే హ్యాండ్ సింబల్ అనమాట మనకి. ఆల్రెడీ యాంకటాక్ డిఫాల్ట్‌గా హ్యాండ్ సింబల్ వస్తది. లేదు మిగతా వాటికి కూడా మనకి హ్యాండ్ సింబల్ కావాలి, ఏదైనా సరే క్లికబుల్ టైప్ కావాలనుకుంటే ఇలా కర్సర్ పాయింటర్ టైప్ మనం రాసుకోవచ్చు. ఓకే. ఇవి ఆల్ అబౌట్ ఫాంట్‌కి, టెక్స్ట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. అదే ఫాంట్‌లో షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంది. ఇట్స్ ఏ ఫాంట్ అనమాట. ఫాంట్‌లో మనకు ఫాంట్ స్టైల్, వేరియంట్, వెయిట్, సైజ్, లైన్ హైట్ ఇదే పేరులో రాయాలి మనకు. ఫాంట్ సైజ్ గాని, లైన్ హైట్ గాని ఇదే పేరులో రాయాలి. అండ్ ఫాంట్ ఫ్యామిలీ. ఇవన్నీ ఇలా ఒకటే ఫాంట్‌లో రాసుకోవచ్చు. ఫాంట్ స్టైల్, ఫాంట్ వేరియంట్, ఫాంట్ వెయిట్ అండ్ ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ లైన్ హైట్ అండ్ ఫాంట్ ఫ్యామిలీ అనమాట. సో, ఈ ఫార్మాట్‌లో మనం రాసుకోవచ్చనమాట. ఓకే. 1 మినిట్ అండి. 1 మినిట్ ప్లీజ్. ఓకే. సో, ఇలా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూజ్ చేసుకోవాలంటే ఇట్లా ఫాంట్ అనేసి యూజ్ చేసుకొని ఇవన్నీ ప్రాపర్టీస్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్రాక్టీస్ అయితే చేయండి వీటిలో. టెక్స్ట్‌కి వీటిలో సంబంధించినవి చూడండి. నేను ఇక్కడ అంతా కంప్లీట్ అయిన కాన్సెప్ట్స్ అన్నిటిని మీరు వెరిఫై చేయండి. ఇంకా ఏమన్నా ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయా? ఇంకా వేరే ఫార్మాట్స్ ఏమైనా ఉన్నాయి? వేరే ప్రాపర్టీస్ ఉన్నాయనేసి చెక్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి అందరూ. ఓకే. నెక్స్ట్ టాపిక్ సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ అనమాట. సో, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి అనదర్ సెలెక్టార్స్ అనమాట ఇవి. అదర్ సెలెక్టార్స్. సో, దీంట్లో మనకి ఎలా రాస్తామంటే సెలెక్టర్స్ ఒకసారి మనం తీసుకుందాం. వన్ మినిట్ అండి. 1 మినిట్ ప్లీజ్. సో, నెక్స్ట్ సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ అనమాట. సో, సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్‌లో కొన్ని నోట్ చేసుకుందాం. కోలన్ లింక్, కోలన్ హోవర్, కోలన్ విజిటెడ్, కోలన్ యాక్టివ్, కోలన్
ఫస్ట్ చైల్డ్ కోలన్ లాస్ట్ చైల్డ్ కోలన్ nth చైల్డ్ కోలన్ ఫోకస్ కోలన్ ఫోకస్. ఓకే, నెక్స్ట్ ఇవి సుడో క్లాసెస్ అనమాట. అంటే క్లాసెస్కి సింగిల్ కోలన్ వచ్చి ఉంటుంది. అండ్ అదేవిధంగా డబల్ కోలన్ ఇట్స్ ఏ సుడో ఎలిమెంట్ అనమాట. సెలక్షన్ అనమాట. డబల్ కోలన్ ప్లేస్ హోల్డర్, డబల్ కోలన్ ఫస్ట్ లెటర్, డబల్ కోలన్ ఫస్ట్ లైన్, డబల్ కోలన్ ఆఫ్టర్, డబల్ కోలన్ బిఫోర్. సో ఇవి సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్ సెలెక్టర్స్ అనమాట. సో ఇది వరకు ఉండేదండి, చాలు. ఇవి కావాలంటే మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఇవన్నీ టాస్క్లు అంతా అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నార్మల్గా సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ అనేది ఏంటంటే ఒక ఎలిమెంట్ మీద ఒక స్పెషల్ స్టేట్ని అప్లై చేస్తాయి. ఒక ఎలిమెంట్ మీద ఒక స్పెషల్ స్టైల్ని అప్లై చేస్తాయి అనమాట. వాటిలో ఇవి అనమాట. సో ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నాం. యాంకర్ ట్యాగ్లో నేను ఏదో ఒకటి హోమ్ అని తీసుకున్నాను. ఇక్కడ ఏదో ఒకటి లింక్ ఉంటుంది. ఇప్పుడు డిఫాల్ట్గా మనకి ఇది చూడంగా మనకి ఏ కలర్లో ఉంటుంది అంటే బ్లూ కలర్లో ఉంటుంది. డిఫాల్ట్గా బ్లూ కలర్లో ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే చూడండి ఏ కలర్లో అయిపోయింది, జస్ట్ వైలెట్ కలర్ టైప్ అయిపోయింది. అంటే ఇంతకుముందు బ్లూ కలర్ ఉండేది వైలెట్ టైప్ అయిపోయింది. సేమ్ ఇదే ఎఫెక్ట్ మీరు గూగుల్లో ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసి ఉంటే, ఆల్రెడీ లింక్స్ ఓపెన్ చేసి ఉంటే మీకు ఏమైంది అంటే ఇట్లా వైలెట్ కలర్లో వస్తుంది. లింక్స్ ఓపెన్ చేయకుండా ఉండింటే ఇలా ఉంటుంది. అంటే ఓపెన్ చేయకుండా ఉండింటే ఇలా వచ్చిందో, అంటే ఓపెన్ చేసింటే ఇలా వస్తుంది, అంటే ఇలా వస్తుంది అన్నమాట మనకి. సో ఈ కేసెస్లో ఇది నార్మల్గా ఉండాలి అనుకుంటే ఇది హిస్టరీలో స్టోర్ అయి ఉంటుంది. హిస్టరీలో ఉండే లింక్స్ మనం డిలీట్ చేసుకుంటే మనకు నార్మల్ అయిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న వాల్యూ అంటే ఇక్కడ ఉండేది మనం ఆల్రెడీ ఓపెన్ చేశాం కాబట్టి ఈ గ్రే కలర్ టైప్లోకి మనకు వస్తుంది. ఇది మనకు కనిపించాలి అంటే, ఇప్పుడు ఇది కనిపించాలి అంటే సో హిస్టరీలోకి వెళ్తాం. హిస్టరీలో మనం ఓపెన్ చేసిన వాల్యూ, సో హిస్టరీ గూగుల్ మీట్ డేట్, యా ఈ వాల్యూస్ డిలీట్ చేస్తున్నా. చూడండి మళ్ళీ నార్మల్ కూడా వచ్చింది. హిస్టరీలో ఏదైతే మనం ఓపెన్ చేసి అంటే హిస్టరీలో సేవ్ అయింది వేరే కలర్లో కనిపిస్తుంది. అలా వాళ్ళు డిఫాల్ట్గా కలర్ ఇచ్చారు. అలా కాకుండా నాకు నచ్చిన కలర్లో నేను పెట్టుకోవాలనుకుంటున్నా. అప్పుడు మనకు లింక్ అంటే ఆ లింక్ ఎలా కనిపించాలి, బ్లూ కలర్లో కాదు వేరే కలర్లో కనిపించాలంటే లింక్ అని పెట్టుకుంటాం. ఇలా లింక్ అని పెట్టుకుంటాం. దీన్నే ఒక ఎలిమెంట్ మీద ఒక స్పెషల్ స్టైల్ అప్లై చేయడానికి ఇవి యూజ్ చేస్తానమాట. లింక్. నా సిరీస్ మనకు ఆల్రెడీ ఓపెన్ అయ్యిందనమాట. సో ఇక్కడ మనకి హ్యాష్ అనేసి చూడండి, ఆ లింక్ వచ్చింది మనకు. ఇప్పుడు డిలీట్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాత మనకు వస్తుంది. సిరీస్ రెడ్ కలర్. అంటే నార్మల్గా నాకు ఒక లింక్ స్క్రీన్లో కనిపించడం రెడ్ కలర్లో కనిపించాలి అంటున్నా. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే నాకు వేరేలా కనిపించాలి. ఓపెన్ చేసి ఉంటే దాన్ని విజిటెడ్ అంటాం. విజిటెడ్ అంటే విజిట్ చేసి ఉంటే గ్రీన్లో కనిపించాలి. దీన్ని రివర్స్ చేద్దాం. అంటే నాకు లింక్ వచ్చేసి గ్రీన్లో కనిపించాలి అండ్ విజిట్ అయ్యి ఉంటే రెడ్లో కనిపించాలి. ఇప్పుడు నా సిరీస్ గ్రీన్లో కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే రెడ్లోకి మారిపోద్ది. అంటే విజిటెడ్ అయిపోయింది మనకిది. అంటే విజిటెడ్ అంటే ఆల్రెడీ ఓపెన్ అయ్యింది అనేసి దాని మీద. ఇప్పుడు నార్మల్గా కనిపించాలి అంటే దీంట్లో ఉన్న హిస్టరీని మనం రిమూవ్ చేసుకుంటే మళ్ళీ నార్మల్గా కనిపిస్తుంది ఇలా. అదేవిధంగా ఒక కర్సర్ని
ఏదైనా ఎలిమెంట్ మీద హోవర్ చేస్తే నాట్ ఓన్లీ యాంకర్ ట్యాగ్ దేని మీదైనా సరే బటన్ మీద హోవర్ చేసినప్పుడు కానీ హెడ్డింగ్స్ని హోవర్ చేసినప్పుడు కానీ ఏం స్టైల్స్ అప్లై చేయాలి అనేసి ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ని హోవర్ చేస్తున్నాం కాబట్టి హోవర్ ఇక్కడ నేను బ్లూ కలర్ ఇస్తాను. హోవర్ చేస్తే బ్లూ కలర్. నో సీ దిస్, హోవర్ చేస్తే బ్లూ కలర్. ఇలా హోవర్ చేసినప్పుడు బ్లూ కలర్ ఇస్తాను. అండ్ అదేవిధంగా క్లిక్ చేసి పట్టుకుంటాను. క్లిక్ చేసి పట్టుకున్నప్పుడు నాకు యాక్టివ్ అనమాట. అది క్లిక్ చేసినప్పుడు యాక్టివ్. నాకు క్లిక్ చేసినప్పుడు మనకు ఏ కలర్లో కనిపించాలి అంటే బటన్ అయినా సరే క్లిక్ చేసినప్పుడు దేన్నైనా సరే క్లిక్ చేస్తే అట్లా. సో క్లిక్ చేసినప్పుడు నాకు ఎల్లో కలర్ కావాలనుకుంటున్నా. సో ఇది ఏ కలర్ యాక్టివ్. సో క్లిక్ చేసినప్పుడు చూడండి. ఇప్పుడు క్లిక్ చేశాను. ఇప్పుడు నేను సైడ్కి వచ్చేసి ఓపెన్ అయిపోయింటుంది. ఓపెన్ అయిపోవడం వల్ల రెడ్ కలర్ వస్తుంది. హోవర్ చేస్తే బ్లూ కలర్. నార్మల్గా డిఫాల్ట్గా ఓపెన్ చేసినప్పుడు గ్రీన్ కలర్ సిరీస్. ఇలా హోవర్ చేసినప్పుడు ఇలా, అది క్లిక్ చేసినప్పుడు ఎల్లో కలర్, మళ్ళీ ఓపెన్ చేస్తే రెడ్ కలర్. ఇవి నాట్ ఓన్లీ దిస్ అంటే దీని మీదే కాదు. ఇప్పుడు టెక్స్ట్లో ఇక్కడ బటన్ ఉంది. ఈ బటన్ మీద ఏమేమి అప్లై చేసుకోవచ్చు అంటే యాక్టివ్ అప్లై చేసుకోవచ్చు, హోవర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్టీవై స్పేస్ బటన్ హోవర్. హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అవ్వాలి, కలర్ వైట్ అవ్వాలనుకుంటున్నాం. లేకపోతే మనకు ఏ వాల్యూ అప్లై చేద్దాం అంటే హాట్ పింక్ అప్లై చేద్దాం. అండ్ అదేవిధంగా బార్డర్ కూడా డిఫరెంట్ ఇద్దాం. ఇక్కడ మనకు ఆల్రెడీ హాట్ పింక్ కలర్ ఇచ్చాం కదా. ఓకే, గ్రే కలర్ ఇద్దాం. గ్రే కలర్, వైట్ టెక్స్ట్ అండ్ బార్డర్ 2 పిక్సెల్, సాలిడ్ బ్లాక్ సిరీస్. హోవర్ చేస్తున్నా గ్రే కలర్ అండ్ బార్డర్ చూడండి బ్లాక్ కలర్ వస్తుంది. ఇలా ఇన్ కేస్ మీకు ఏదైనా సరే అవుట్లైన్ అప్లై చేయాలనుకుంటున్నాం, అవుట్లైన్. సో అవుట్లైన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ బార్డర్ లాగా అవుట్లైన్ ఉంటుంది. నా సీస్ ఇలా అవుట్లైన్. బట్ అవుట్లైన్కి మనకు ఇక్కడ బార్డర్ కలర్ ఉంది, ఇక్కడ అవుట్లైన్ ఇస్తున్నాం కాబట్టి బార్డర్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది మనకు, అందుకోసం అది. అదే ఈ షాడో ఎఫెక్ట్ వచ్చేసి మనం హోవర్ చేసినప్పుడు కావాలనుకుంటే షాడో ఎఫెక్ట్ హోవర్ చేసినప్పుడు చూడండి, హోవర్ చేసినప్పుడు మాకు షాడో ఎఫెక్ట్ వస్తుంది. ఇది చూడండి ఇలా దేనికైనా సరే ఎట్లా అనమాట. ఇలా హోవర్ చేసినప్పుడు ఇలా రావాలి. ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు అంటే బటన్ని క్లిక్ చేసినప్పుడు ఇంకొక కలర్ కావాలనుకున్నా. .stY స్పేస్ బటన్ యాక్టివ్ నోట. యాక్టివ్లో ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేద్దామంటే వైట్ కలర్, బ్లాక్, ఫాంట్ వెయిట్ బోల్డ్, డిఫరెంట్. చూడండి క్లిక్ చేసినప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ అయింది, టెక్స్ట్ కలర్ బోల్డ్ అయింది. ఎట్లా క్లిక్ చేసినప్పుడు. ఓకే, ఇలా మనకు రియల్ టైంలో ఇలా యూజ్ చేస్తామంట వీటిని. ఓకే, నెక్స్ట్ ఇవి ఓన్లీ లింక్, విజిటెడ్, హోవర్ ఇవన్నీ వచ్చేసి ఓన్లీ యాంకర్ ట్యాగ్కి అప్లై చేస్తాం. బట్ ఇవి మాత్రం హోవర్ యాక్టివ్ అనేసి దేనికైనా అప్లై చేసుకోవచ్చు మనం. బట్ ఇక్కడ ఈ రూల్ ఏంటంటే ఏ హోవర్ ముందే ఏ లింక్ అండ్ ఏ విజిటెడ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇవి రాస్తున్నాయి, ఇవి మొత్తం రాస్తున్నారు అంటే ఏ లింక్ అండ్ ఏ విజిటెడ్ ముందే ఇవి ఉండాలి. ఏ యాక్టివ్ అనేది ఏ హోవర్ తర్వాత ఉండాలి. దీనికైనా సరే ఇప్పుడు యాక్టివ్ అనేది ఇది ముందే రాసామనుకోండి, దీని ముందే రాసేటప్పుడు హోవర్ వచ్చేసి తర్వాత వస్తుంది. బట్ ఈ కేసెస్లో మనకు అప్లై అవ్వదు. చూడండి క్లిక్ చేస్తాను చూడండి, మనకు అప్లై అవ్వట్లేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వట్లేదు. చూడండి బోల్డ్నెస్ వస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వట్లేదు. అందుకోసం మనకి రూల్ అనమాట ఇవి. ఇవి వచ్చేసి కంపల్సరీ మనకు దీని తర్వాతనే ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మనకి కరెక్ట్గా వర్క్ అవుతుంది మనకు. ఓకే, కరెక్ట్గా వర్క్ అవుతాయి మనకి. నెక్స్ట్ సుడో క్లాసెస్ 2 లేకపోతే ఇక్కడ చేద్దాం. ఇక్కడ మనకు ఒక లిస్ట్ ఉంది, అంటే పేరెంట్ చైల్డ్ ఉండే లిస్ట్. హోమ్ డిఫరెంట్ లిస్ట్ ఉంది అనుకోండి. అబౌట్
సర్వీసెస్, కాంటాక్ట్, బ్లాగ్. ఇప్పుడు ఈ అనార్డర్ లిస్ట్‌లో లిస్ట్ ఉంది. ఈ అనార్డర్ లిస్ట్‌లో ఒక్కొక్క లిస్ట్‌కి ఒక్కొక్క కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఒక్కొక్క లిస్ట్‌కి అంటే హోమ్‌కి ఒక కలర్, అబౌట్‌కి ఒక కలర్, సర్వీస్‌కి ఒక కలర్, కాంటాక్ట్‌కి ఒక కలర్, బ్లాగ్‌కి ఒక కలర్. ఇలా టెక్స్ట్‌కి ఒక్కొక్క దానికి ఒక కలర్ ఇవ్వాలి అనుకుంటే ఇన్‌లైన్ సీఎస్ఎస్ అని రాయాలి. లేదా క్లాస్ సెలెక్టర్స్ అని రాయాలి. లేకపోతే ఐడీ సెలెక్టర్స్ అని రాయాలి. అంటే క్లాస్ ఈక్వల్ టు, 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 లేదా ఐడీ ఈక్వల్ టు, ఐడీ ఈక్వల్ టు, ఐడీ ఈక్వల్ టు, లేదా ఇన్‌లైన్. స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్, స్టైల్ ఈక్వల్ టు కలర్ గ్రీన్, స్టైల్ ఈక్వల్ టు కలర్ బ్లూ, స్టైల్ ఈక్వల్ టు కలర్ హాట్ పింక్, స్టైల్ ఈక్వల్ టు కలర్ గ్రీన్, ఇలా రాసుకోవాలి మనం. అలా కాకుండా ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా యుఎల్ అనేది మెయిన్ పేరెంట్. దీంట్లో ఎల్ఐస్ అన్ని చిల్డ్రన్స్ అన్నమాట. ఈ చిల్డ్రన్ కూడా ఇది ఫస్ట్ చిల్డ్రన్, ఇది సెకండ్ చిల్డ్రన్, ఇది థర్డ్ చిల్డ్రన్, ఇది ఫోర్త్ చిల్డ్రన్, ఇది ఫిఫ్త్ చిల్డ్రన్, ఇలా ఉంటదన్నమాట మనకి. ఇలా ఉన్నప్పుడు మనకి ఈ కేసెస్‌లో మనకు యుఎల్ స్పేస్ ఎల్ఐ కోలన్ ఫస్ట్ చైల్డ్. ఇట్స్ ఏ ఫస్ట్ చైల్డ్ అన్నమాట. ఫస్ట్ చైల్డ్ అంటే ఫస్ట్ వన్ అన్నమాట మనకు. సో ఇట్స్ ఏ కలర్ రెడ్ అని ఇస్తున్నాం. ఇట్స్ ఏ ఫస్ట్ చైల్డ్ అంటే ఫస్ట్ వన్ అన్నమాట. అదే లాస్ట్ చైల్డ్ అంటే లాస్ట్ వన్ అన్నమాట. లాస్ట్ చైల్డ్ అంటే లాస్ట్ వన్. ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు మీరు. డిఫరెంట్ కలర్ అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్. అంటే మిడిల్‌లోది కావాలనుకుంటే nth చైల్డ్ అనేసి యూజ్ చేస్తాం. ఇక్కడ నంబర్స్ అన్నమాట. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఇలా నంబర్స్ ఇచ్చుకొని మనం చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు యుఎల్‌లో ఉండే ఎల్ఐ nth చైల్డ్ అనేసి ఇస్తాం. nth చైల్డ్ ఆఫ్. ఇక్కడ థర్డ్ వన్ కావాలనుకోండి 3 అని పెట్టుకుంటాం. థర్డ్ వన్‌కి కలర్ వచ్చేసి హాట్ పింక్ అనేసి ఇవ్వాలనుకో. ఇలా థర్డ్ వన్ హాట్ పింక్ అన్నమాట. థర్డ్ వన్‌కి. అదేవిధంగా ఈవెన్ నంబర్, ఆడ్ పొజిషన్స్. అంటే ఈవెన్ పొజిషన్స్, ఆడ్ పొజిషన్స్‌లో కావాలన్నా అలా ఇవ్వచ్చు. యుఎల్ ఎల్ఐ కోలన్ nth చైల్డ్ ఆఫ్ ఈవెన్ అని రాస్తాం. ఈవెన్ పొజిషన్‌లో ఉండేవాడికి కావాలంటే ఈవెన్ రాస్తాం. ఆడ్ పొజిషన్‌లో వాడికి ఆడ్ అని రాయాలి. ఇప్పుడు కలర్ బ్లూ అని రాస్తున్నాం. అంటే ఈవెన్ పొజిషన్ సెకండ్, ఫోర్త్‌ది. ఇలా. అదేవిధంగా ఆడ్ నెంబర్ ప్లేస్‌లో సేమ్ లైక్ ఈవెన్‌లో ఉండే ఆడ్ నెంబర్ ప్లేస్‌లోకి మనకు కావాలనుకున్నాం. ఇలా ఆడ్ నెంబర్ ప్లేస్‌లో ఆరెంజ్ అనేసి ఇస్తున్నాను. నౌ సీ దిస్. ఇలా. ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్. ఈ విధంగా మనకు ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ వాల్యూస్‌ని మనం సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఇక్కడ. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇది ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, nth చైల్డ్. నెక్స్ట్ ఫోకస్ అన్నమాట. ఏదైనా సరే ఒక ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది ఇక్కడ మనకు. ఇన్పుట్ ఎలిమెంట్ టైప్ టెక్స్ట్ అన్నమాట. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ మనకు అబ్జర్వ్ చేస్తే ఇలా ఫోకస్ చేసినటువంటి ఇలా ఫోకస్ ఇన్పుట్‌లో ఫోకస్ చేసినప్పుడు ఏం రాయాలనేసి. సేమ్ లైక్ ఇలా ఇన్పుట్‌లో ఫోకస్. ఇన్పుట్ కోలన్ ఫోకస్ అని రాస్తాం. ఫోకస్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైనా సరే అప్లై చేస్తాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై చేస్తాను. ఫోకస్ చేసినప్పుడు ఇలా. ఇదే విధంగా ఫోకస్ చేసినప్పుడు బార్డర్స్ గాని, అవుట్‌లైన్స్ గాని ఏదైనా సరే రిమూవ్ చేసుకోవచ్చు. బార్డర్ నన్. అవుట్‌లైన్ నన్. బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ గ్రీన్. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్. నౌ సీ దిస్. ఇప్పుడు ఎలా ఉంది? హోవర్ చేశాను చూడండి. ఇలా. ఇదే వాల్యూస్ మనకు ఫస్ట్ డిఫాల్ట్‌గా అప్లై చేసుకొని మనం ఫోకస్ చేసినప్పుడు అప్పుడు బాగుంటదన్నమాట మనకి. ఇలా ఎప్పుడే గాని మనకి ఇవ్వకూడదు. ఏదైనా సరే ఇన్పుట్‌కి డిఫాల్ట్‌గా మనం చేంజ్ చేయాలి. ఇన్పుట్‌కి డిఫాల్ట్‌గా వాల్యూస్‌ని చేంజ్ చేయొచ్చు. సో బార్డర్ నన్, ఇట్లా అవుట్‌లైన్ నన్. అదేవిధంగా బార్డర్ బాటమ్ ఇద్దాం. బాటమ్ 5 పిక్సెల్ రెడ్ ఇస్తున్నాం. అండ్ అదేవిధంగా బార్డర్ బాటమ్. నౌ సీ దిస్. ఇది చూడంగానే ఇలా ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ తీద్దాం. నౌ సీ దిస్. చూడండి ఇలా. హోవర్ చేయగానే చూడండి కలర్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. ఇలా మనకు నచ్చిన స్టైల్స్‌లో మనకి రాయొచ్చు. ఇక్కడ బార్డర్ రేడియస్ అప్లై చేసాం కాబట్టి అలా ఉంది మనకి. బార్డర్ రేడియస్ మనకు వద్దనుకుంటే ఇలా కనిపిస్తుంది. ఏదైనా సరే మనకు. లేదు ఈ బార్డర్ రేడియస్ వద్దనుకోండి ఇలా. నౌ సీ దిస్. చూడండి నీట్‌గా ఉంటది ఇలా.
ఇలా హోవర్ చేసినప్పుడు అంటే క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇలాగ. అదేవిధంగా ఇక్కడ ప్లేస్ హోల్డర్ కూడా చెప్పేస్తున్నా. ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ నేమ్ అంటున్నా. ఈ ప్లేస్ హోల్డర్ కలర్ మార్చాలనుకుంటున్నా. ఈ ప్లేస్ హోల్డర్ కలర్ మార్చాలి అంటే సుడో ఎలిమెంట్ అనమాట అది. సుడో ఎలిమెంట్ రాయాలనుకుంటే ప్లేస్ హోల్డర్ దానికి ఏదైనా సరే ఇంకా మీ స్టైల్ అంటే కలర్స్ ఏదైనా సరే రాసుకోవచ్చు. ఆర్జీబీఏ రాస్తున్నా. ఆర్జీబీఏలో మనకి 255,0,0. ఇప్పుడు మనకు 255 ఫుల్ కలర్ వస్తుంది. మనకు ఎంటర్ యువర్ నేమ్ అనేది ఫుల్ కలర్ ఉంది. బట్ లైట్ కలర్ కావాలనుకుంటున్నా. అట్సే లాస్ట్ వాల్యూ దానికి ఏదైనా సరే నేను 0.2 ఇస్తున్నా. లైట్ కలర్ కావాలంటే 0.2. నౌ సీ దిస్ ఎంటర్ యువర్ నేమ్. లేదు ఇంకా కొద్ది కనిపించాలంటే ఇట్స్ ఏ 0.5. ఇట్స్ ఏ ఓపాసిటీ అనమాట మనకు. నౌ సీ దిస్ ఇలా మనకి ఏదైనా రాసినప్పుడు వెళ్ళిపోద్ది. ఇట్లా మనకు ప్లేస్ హోల్డర్ కలర్ మార్చుకోవాలన్నా సరే మీరు ప్లేస్ హోల్డర్. ఈ సెలెక్టర్ కూడా మనం రాయొచ్చు. ఇన్పుట్ ఒకటే ఉంది కాబట్టి ఇన్పుట్ ప్లేస్ హోల్డర్. లేదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయంటే ఇప్పుడు మనకు టైప్ టెక్స్ట్ అనేది ఉంది. లేకపోతే మనకు టైప్ పాస్వర్డ్ ఉంటుంది. అలాంటి కేసులో మీరు ఇలా రాసుకోవాలి. టైప్ టెక్స్ట్ ఉన్నప్పుడు ఇలాగా అండ్ టైప్ పాస్వర్డ్ ఉన్నప్పుడు వేరే కలర్ కావాలనుకుంటే ఇలా మనకి పాస్వర్డ్కి మనకు 255 వేరే కలర్ కావాలనుకుంటున్నాం. అదేవిధంగా మనకి టైప్ పాస్వర్డ్ ఇలా టైప్ పాస్వర్డ్ అంటే ఇది అట్రిబ్యూట్ సెలెక్టర్ అనమాట. మనకి టైప్ పాస్వర్డ్కి ప్లేస్ హోల్డర్ వేరే కలర్ కావాలి, టైప్ టెక్స్ట్కి వేరే కలర్ కావాలి. ఇలా అయినా సరే సపరేట్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎల్లో కలర్ టైప్ ఉంది, ఇక్కడ రెడ్ కలర్ టైప్ ఉంది. ఇలా సపరేట్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కేసెస్ సెలెక్షన్ అండ్ మనకి ఫస్ట్ లెటర్ ఫస్ట్ లైన్ అండ్ ఆఫ్టర్ బిఫోర్. సో ఇది చూద్దాం. ఇది కాకుండా దేని తీసుకుందాం. సుడో ఎలిమెంట్ .html. ఈ కేసెస్లో మనకి టెక్స్ట్ అనేది చూద్దాం. ఈ కేసెస్లో ప్రతి పేరాగ్రాఫ్లో ఫస్ట్ లెటర్ అనమాట. ప్రతి పేరాగ్రాఫ్లో ఫస్ట్ లెటర్ అనేది కొద్దిగా బిగ్గర్ సైజ్ కావాలనుకుంటున్నా. ప్రతి పేరాగ్రాఫ్లో ఫస్ట్ లెటర్ అనేది కొద్దిగా బిగ్గర్ సైజ్ కావాలనుకుంటున్నా. సో అందుకోసం మనకి .sty స్పేస్ p ఫస్ట్ లెటర్. ఇట్స్ ఏ ఫాంట్ సైజ్ అంతే. ఫాంట్ సైజ్ ఒక 70 పిక్సెల్ ఇస్తున్నాం. ఇలా మనకు ఫస్ట్ లెటర్ని మాత్రం సెలెక్ట్ చేయాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నో సీ దిస్ ఫస్ట్ లెటర్ మాత్రమే సెలెక్ట్ అయింది చూడండి. ఇలా ఫస్ట్ లెటర్ మాత్రమే అనమాట. అదేవిధంగా ఫస్ట్ లైన్కి మాత్రం ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ లైన్కి మాత్రమే ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్, సారీ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికి కాదు. .sty స్పేస్ p ఫస్ట్ లైన్ అనమాట. ఫస్ట్ లైన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇస్తాం. ఫస్ట్ లైన్కి మాత్రమే వస్తుంది. ఫస్ట్ లైన్ మాత్రమే వస్తుంది, అన్ని లైన్స్కి రాదు. ఫస్ట్ లైన్ మాత్రమే వస్తుంది. ఇలా ఫస్ట్ లైన్కి ఏదైనా సరే కలర్, ఫస్ట్ లెటర్కి ఏదైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే ఇలా ఫస్ట్ లైన్ అండ్ ఫస్ట్ లెటర్ని అప్లై చేస్తాం. అదేవిధంగా ఆఫ్టర్ బిఫోర్ అనమాట. మనకి ఆఫ్టర్ అండ్ బిఫోర్ అనేది కాన్సెప్ట్ ఉంది. ఆఫ్టర్ అంటే తరువాత, బిఫోర్ అంటే బిఫోర్ అనేసి దాని మీనింగ్. బట్ ఇక్కడ మనం చూస్తే .styలో ఉండే h1 ఆఫ్టర్ అని రాస్తున్నా. ఆఫ్టర్కి నేను ఏదైనా సరే ఒక కంటెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నా. కంటెంట్ని యాడ్ చేయాలంటే కంటెంట్ అనే ప్రాపర్టీ తీసుకోవాలి. కంటెంట్ ఏదైనా సరే ఒక స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నామంటే స్ట్రింగ్ని సపోజ్ మనకు చూడండి -css అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇలా స్ట్రింగ్ లోపలే మనకి ఇవ్వాలి. నా సీ దిస్ అవుట్పుట్. ప్రతి h1 తర్వాత చూడండి ఇలా -css వచ్చింది. అదేవిధంగా మనకు దానికి సపరేట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. కలర్ గ్రీన్, సపరేట్ కలర్ గ్రీన్ వచ్చింది చూడండి. ఇక్కడ కలిసిపోయింటుంది మనకు కలర్ గ్రీన్. ఇలా సపరేట్గా మనకి ఏదైనా సరే తర్వాత. అదేవిధంగా ఇక్కడ ఆఫ్టర్ ఉండే ప్లేస్లో బిఫోర్ అని పెట్టాము అనేసి అనుకుంటే బిఫోర్ వస్తుంది. బిఫోర్ వస్తుంది. ఆఫ్టర్ అంటే ఆఫ్టర్, బిఫోర్ అంటే బిఫోర్. బట్ ఇది జనరల్గా మనకి ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఏదైనా సరే ఒక బ్లర్నెస్
ఇక్కడ బ్లర్‌నెస్ అప్లై చేయడం గాని, ఏదైనా సరే ఆఫ్టర్‌లో కంటెంట్ ఏదైనా యాడ్ చేయడం గాని, ఆఫ్టర్‌కి ఏదైనా సరే కలర్ అప్లై చేయడం. ఇదంతా ఒక బిగ్గర్ కాన్సెప్ట్ అన్నమాట. ఈ ఆఫ్టర్, బిఫోర్ అనేది ఎప్పుడు అప్లై చేయాలి అంటే మీరు ఇవన్నీ పర్ఫెక్ట్ అయినప్పుడు మాత్రం వీటి గురించి మీరు నేర్చుకోవాలన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ అదే విధంగా డిస్‌ప్లే బ్లాక్ ఇస్తాను. డిస్‌ప్లే బ్లాక్ అంటే మనకేందంటే నెక్స్ట్ లైన్‌లోకి వచ్చేస్తది. అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయిపోద్ది ఇది. నెక్స్ట్ లైన్‌లోకి వస్తది చూడండి. ఎందుకు సెంటర్‌లోకెళ్ళిందంటే ఇక్కడ మనకు H1కి మనం టెక్స్ట్ లైన్ సెంటర్ ఇచ్చాం. టెక్స్ట్ లైన్ సెంటర్ ఇవ్వడం వల్ల మనకు ఆ ఎలిమెంట్ మీద ఎఫెక్ట్ అవుతోంది. ఓకే. ఇలా అన్నమాట మనకి. అదే విధంగా ఈడ మనకు అండర్‌లైన్ టెక్స్ట్ డెకరేషన్, అండర్‌లైన్ ఇవన్నీ ఇచ్చారు. ఇవి కాకుండా మీరు ఓన్లీ ఆఫ్టర్‌తో అయినా మీరివ్వచ్చు. ఆఫ్టర్ అనే కాన్సెప్ట్‌తో అయినా మీరివ్వచ్చు. ఇప్పుడు ఈ సీఎస్ఎస్ అనే ప్లేస్‌లో మనకు బార్డర్ గావాలి. ఈ సీఎస్ఎస్ అనే ప్లేస్‌లో బార్డర్ గావాలి అంటే ఈ సీఎస్ఎస్ అనేది నాకు అప్లై అవ్వకూడదు. సీఎస్ఎస్ అనేది నాకు అప్లై అవ్వకూడదు. అందుకోసం నాకు ఎంప్టీ ఇస్తున్నా నేనిక్కడ. ఇప్పుడు కలర్ అవసరం లేదు. ఇప్పుడు దీన్నేందంటే ఒక ఎంప్టీ డివ్ లాగా ట్రీట్ చేసుకుంటది. ఈ ఎంప్టీ డివ్ లాగా ట్రీట్ చేసినప్పుడు ఆ ఎంప్టీ డివ్‌కి విడ్త్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ ఇస్తున్నా. హైట్ వచ్చేసి ఒక 5 పిక్సెల్ ఇస్తున్నా. అదే విధంగా బార్డర్ రేడియస్ ఒక 10 పిక్సెల్ ఇస్తున్నా. సీ థిస్ డిస్‌ప్లే బ్లాక్ కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ లైన్‌లోకి కావాలి కాబట్టి. నౌ సీ థిస్ కనపడలేదు. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. సో, ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ అనేసి ఇస్తున్నా. నౌ సీ థిస్ చూడండి. ఇది ఒక స్ట్రక్చర్ ఇప్పుడు. ఎప్పుడైనా సరే ఒక స్ట్రక్చర్‌ని ఎగ్జాక్ట్ సెంటర్‌లోకి మూవ్ చేయాలనుకుంటే వి యూజ్డ్ మార్జిన్ కోలన్ ఆటో. బట్ మార్జిన్ ఆటోకి 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి టాప్ అండ్ బాటమ్ 0 నాకేమొద్దు. కానీ నాకు టాప్ అండ్ బాటమ్ కావాలనుకుంటే వి రైట్ ఇట్ యాస్ సో, ఫస్ట్ వాల్యూ 10 పిక్సెల్. ఇదొచ్చేసి రైట్ అండ్ లెఫ్ట్. నౌ సీ థిస్ టాప్, బాటమ్ 10 పిక్సెల్ వచ్చింది ఇలా. ఇలా ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవాలంటే ఇలా అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా బాక్స్ షాడో జీరో 10 పిక్సెల్ బ్లాక్. సీ థిస్ చూడండి. ఓన్లీ దీనికి మాత్రమే వచ్చింది చూడండి. ఓన్లీ అండర్‌లైన్ మాత్రమే వచ్చింది. సో, ఇలా మనకి ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదే ఈ ప్లేస్‌లో ఆఫ్టర్ అనే ప్లేస్‌లో బిఫోర్ అని పెట్టాము అనేసి అనుకుంటే బిఫోర్ వచ్చుంటది మనకు. సీ బిఫోర్ వచ్చుంటది. ఆఫ్టర్ ప్లేస్‌లో బిఫోర్. ఫస్ట్ ఏదో ఒకటి నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్టర్ గాని, బిఫోర్ గాని ఏదైనా సరే బాగా నీట్‌గా ప్రాక్టీస్ చేయండి. అండ్ గూగుల్ సెర్చ్ చేసి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూడండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ గాని, బిఫోర్ గాని రాసాము అనేసి అనుకుంటే కంటెంట్ అనే వాల్యూ రాయాలి. ఏదైనా టెక్స్ట్‌ని యాడ్ చేస్తున్నాము అంటే ఇలా కంటెంట్‌లో టెక్స్ట్ ఇవ్వాలి. అదే విధంగా ఇమేజ్‌ని యాడ్ చేయాలనుకుంటే కంటెంట్. కంటెంట్‌లో ఇమేజ్ ఇవ్వాలి. యూఆర్ఎల్‌లో ఈడ పాత్ ఇవ్వాలి. లేదు ఏదైనా సరే ఎంప్టీ స్ట్రక్చర్‌ని మీరు ఇవ్వాలనుకుంటే కంటెంట్‌లో ఎంప్టీగా తీసుకోవాలి. 3 టైప్స్‌లో మనం యూజ్ చేస్తామన్నమాట. కంపల్సరీ కంటెంట్ అనే ప్రాపర్టీ మ్యాండేటరీ. కంపల్సరీ కంటెంట్ ఇవ్వాలి. మీరు ఏదైనా సరే అప్లై చేయకపోయినా మీరు ఎంప్టీగా ఇవ్వాలి. ఇమేజ్‌ని యాడ్ చేయాలనుకుంటే యూఆర్ఎల్ ఇలా ఇవ్వాలి. లేదా టెక్స్ట్‌ని యాడ్ చేయాలంటే ఇలా యాడ్. ఓకే. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చెప్పిన సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ అన్నమాట. ఇవి నెక్స్ట్ సెలక్షన్ లాస్ట్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇక్కడ ఔట్ సైడ్‌లో మనకు ప్రింట్ అయిన దాంట్లో నేను ఏదైనా సరే సెలెక్ట్ చేస్తున్నా చూడండి. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఏమైందంటే డిఫాల్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ ఉంది. టెక్స్ట్ కలర్ వైట్ ఉంది. బట్ ఇలా సెలెక్ట్ చేసినప్పుడు నేను వేరే కలర్‌ని అప్లై చేయాలనుకుంటున్నా. అలాంటప్పుడు మనం రాసేది డబుల్ కోలన్ సెలక్షన్. ఇప్పుడు ఓన్లీ ఈ పీని మాత్రం సెలెక్ట్ చేసినప్పుడు అలా కావాలంటే అప్పుడు పీ కోలన్ డబుల్ కోలన్ సెలక్షన్ రాయండి. లేదు ఎంటైర్ దాంట్లో ఏ సెలెక్ట్ చేసినా నాకు కావాలనుకుంటే డబుల్ సెలక్షన్ రాయండి. కలర్ వచ్చేసి వైట్ అని రాస్తున్నా, లేకపోతే యెల్లో అని రాస్తున్నా. అండ్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ అని రాద్దాం. నౌ సీ థిస్ ఏదైనా సరే సెలెక్ట్ చేసినప్పుడు బ్లాక్ వస్తది. ఇలా వైట్. సీ థిస్ ఇలా మీరు సెలక్షన్ ఉండే ఏరియానైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో, చాలా ఇంపార్టెంట్ అన్నమాట నేను చెప్పిన ప్రాపర్టీస్. ఏది నెగ్లెక్ట్ చేయొద్దండి. సీ థిస్ ఏదైనా సరే మనకు సెలెక్ట్ చేసిన ఏరియా ఇలా దాని వాల్యూని మొత్తం అప్లై అవుతాయి. సో, నీట్‌గా థరోగా ప్రాక్టీస్ చేసుకొని రండి. ఇప్పటివరకు జరిగిన 5 క్లాసెస్
సో నెక్స్ట్ క్లాస్లో మనకు ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ అంటే ఏంటి, అసలు దాంట్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆ ప్రాపర్టీస్ అన్ని నేర్చుకున్న తర్వాత ఈక్వల్ అన్ఈక్వల్ కాలమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అదే డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసి కూడా మనం nav బార్ని డిజైన్ చేయొచ్చు. డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసుకొని nav బార్ని కూడా డిజైన్ చేయొచ్చు. అది నెక్స్ట్ కాన్సెప్ట్లో చేస్తాం. రియల్ టైంలో ఎప్పుడైనా సరే మనకు nav బార్ డిజైన్ చేయాలంటే డిస్ప్లే ఫ్లెక్స్తోనే చేయాలి. ఇప్పటి వరకు మనం చేసిన ఇన్లైన్ ఇవన్నీ ఏంటంటే ఓల్డ్ మోడల్ అనమాట. ఓల్డ్ మోడల్లో మనం చేసింటాం ఈ మెనూ బార్ ఇవన్నీ. బట్ ఇక్కడ మాత్రం మనకు న్యూ మోడల్ అంటే ఇప్పుడు లేటెస్ట్గా మనకు ఫ్లెక్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చేస్తారు. ఓకే, ఇది టుడే కాన్సెప్ట్. ఏమైనా డౌట్ ఉందంటే క్లారిఫై చేసుకోండి, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.